సామాన్యుడు అయితే తొందర దొరుకుతాడు, పొలిటీషియన్ కొడుకు కాబట్టి ఈరోజు తొందర దొరకట్లేదు అంటున్నారు. సామాన్యుడు తొందరగా దొరకకపోతే మీడియా ఛానళ్ళకు బయటికి రావు. పొలిటీషియన్ కొడుకు తొందర దొరకలేదు కాబట్టి మీడియా ఛానల్ మాట్లాడుకొస్తా ఉన్నారు. ఇదే పోక్సో చట్టాలు, ఇదే పోక్సో కేసులు రిజిస్టర్ అయితలేవు ఎక్కడ, ఇదే రేప్ అఫెన్సెస్ రిజిస్టర్ అయితలేవు ఎక్కడ. తప్పించుకుంటారు నేరస్తులు. తప్పించుకున్న తర్వాత దొరకకపోతే 4 రోజులు 5 రోజులు దొరకకపోతే అది ప్రభుత్వ వైఫల్యము, ముఖ్యమంత్రి కొల్లుడైపోయిండు, ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు అని ముఖ్యమంత్రి మీద బురద జల్లడం తప్ప నిజంగా టెక్నికల్గా ఆలోచిస్తే ఇటువంటి కేసులు ఎన్ని రిజిస్టర్ అవుతున్నాయి, ఎంతమంది నేరస్తులను ఇమీడియట్గా పట్టుకొని అరెస్ట్ చేస్తున్నారు, ఎంతమంది నేరస్తులు తప్పించుకుంటున్నారు అన్నది ఆలోచించాలి. ఇంకోటి చెప్తున్నా, స్టాటిస్టిక్స్ ఒకసారి ఆలోచించి చూస్తే పోక్సో కేసెస్లలో కన్విక్షన్ రేటు నాట్ ఈవెన్ 80-85% దాకా కన్విక్షన్ రేటే లేదు. ఎవరికి శిక్షలే పడతలేవు. రేప్ అఫెన్సెస్లలో శిక్షలు ఎవరికి పడతలేవు. ఓవరాల్గా జ్యుడిషియరీలో ఆలోచించుతా అంటే కొన్ని లక్షల కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి, అన్ని ట్రయల్ స్టేజ్ లోనే ఉన్నాయి. ఇప్పుడు జరుగుతుంది సరే, మరి మీరే చెప్తున్నారు ఇంతమంది కేసులు. అమ్మ ఒకటి జోక్యం ఎక్కడ జరుగుతున్నది అన్నది కాదు, మనం వేలెత్తి చుంచే దాంట్లో ఇటువంటి కేసులు జరిగినప్పుడు ప్రభుత్వం మీద వేలెత్తి చుంచే దాంట్లో చాలా స్పీడ్ గా అక్యురేట్ గా అపోజిషన్ పార్టీలు పనిచేస్తుంది అక్కడ. అది తప్ప వేరే ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు ఆయన కూడా దానికి కూడా నేను ఏకీభవిస్తా. ఏది పోలీస్ వైఫల్యం ఉన్నది, నేను కాదని నేను పోలీస్ వైఫల్యం ఉన్నది, పోలీస్ మట్టుకే ఉంచండి మీ ఒక ఆలోచన, ఆ థాట్ ప్రాసెస్. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ప్రాపర్గా లేవు, వాటి మీద నమ్మకం లేదన్నప్పుడు ఒక సిట్ కాన్స్టిట్యూట్ చేసినారు. అది కూడా చేయకుండా ముఖ్యమంత్రి ఉంటే మీరు ముఖ్యమంత్రిని బ్లేమ్ చేయండి. ప్రభుత్వం నిజంగా సక్రమంగా పని చేయకపోతే సక్రమంగా పనిచేస్తలేదని బ్లేమ్ చేయండి. ఒక హోమ్ మినిస్టర్ కొడుకు, ఆయనకు హోమ్ మినిస్టర్ నుంచి కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఒక సెంట్రల్ పార్టీ, అది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు అయినే. ఎప్పుడైతే ఆయన మీద ఒక అలిగేషన్ రేజ్ అయిందో ఆయన అరెస్ట్ చేస్తే 40 రోజులు లేకపోతే 60 రోజులు లేకపోతే 90 రోజులు జైలు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన దగ్గర తప్పించిండు కావచ్చు అని ఎందుకు అనుకోద్దు మనము. ఒక వ్యక్తిని తప్పించడం పెద్ద పని వాళ్ళకి.